తట్టుకోలేకపోయాను ఆ సెంటిమెంట్. ఇంకెక్కువ అయి ఉంటే కనుక ఇంకా ఎంత ఏడ్చేట్టు. వెంకటేష్ గారిని డామినేట్ చేసి మరీ యాక్ట్ చేశారని నవాజుద్దీన్ గారు అయితే మాత్రం చెప్పాలనుకుంటున్నా. దండం మీకు డైరెక్టర్ గారికి అయితే దండం పెడుతున్నా. కానీ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము. అసలు మళ్ళీ వెంకటేష్ గారిని ఇట్లా చూస్తుంటే అసలు మజా వచ్చింది. ఇంకా సైంధవ్ 2 కూడా ఉంటుందని అడిగాను నేను. ఫ్యామిలీ ఆడియన్స్ కి అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. దట్స్ ఆల్ ఐ కెన్ సే. లైక్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ప్రతి రోజు సెంటిమెంట్ ఎలా ఉంది అంటే మేడం ఇప్పుడు సంక్రాంతికి వచ్చే మూవీ కాదు ఇది అని అంటున్నారు వాళ్ళకి. సంక్రాంతి అంటే పండగ అండి, అన్ని విధాలుగా పండగలు చేసుకోవాలి కదా. నాకు ఫాదర్ సెంటిమెంట్ టచ్ అయింది. లైక్ ఎవ్రీ రోల్ ఇస్ హ్యావింగ్ మేజర్, అంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని లేదు. ఎవ్రీవన్ ఇస్ ట్రైయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ టు డూ. బాగుంది, ఫ్యామిలీతో రావచ్చు. సంక్రాంతి హిట్ 5కి 3.5 అబో రేటింగ్. అసలు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ లో వెంకటేష్ గారిని చూద్దామని ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నామో ఆ వెయిట్ అనేది ఫుల్ఫిల్ అయింది. ఇంతకాలం వెయిట్ అనేది ఫుల్ఫిల్ అయింది. ఎందుకంటే రజనీకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ, విజయ్ సేతుపతి కానీ వీళ్ళందరూ ఎట్లాంటి సినిమాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. అట్లాంటి వింటేజ్ హీరోస్ ఒక కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని చెప్పి, మన వింటేజ్ హీరోస్ కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని చెప్పి వెయిట్ చేస్తుండే. సో వెంకటేష్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము. అసలు మళ్ళీ వెంకటేష్ గారిని ఇట్లా చూస్తుంటే అసలు మజా వచ్చింది. ఎందుకంటే యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ అయినా కానీ యాక్షన్లోనే చిన్న చిన్న కామిక్ టైమింగ్స్తో అసలు చాలా బాగా వండర్ఫుల్ వర్క్ చేశారు శైలేష్ కోల్ను. అసలు వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, ఆ వింటేజ్ లుక్, అంటే ఒక కూతురికి తండ్రిగా ఆ బాధ్యతతో కూడిన ఎమోషన్తో క్యారీ చేస్తూ అట్లనే ఆ బాధ్యత మర్చిపోకుండా దేశాన్ని కూడా కాపాడాలి అనే కాన్సెప్ట్తో ఇది ముందుకెళ్తుంది సినిమా. డైరెక్టర్ గారిని కూడా పైన కలిసాను నేను, శైలేష్ కోలన్ గారు. చాలా మంచిగా మాట్లాడారు డైరెక్టర్ గారు కూడా. ఇంకా సైంధవ్ 2 కూడా ఉంటుందని అడిగాను నేను. ట్రై చేస్తాను, చెప్తాను అని చెప్పి అన్నారు సార్. అసలు మూవీ మాత్రం అద్భుతం. అందరూ చూడాలి, అందరూ కూడా ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. ఎడ్ చేస్తారు సెకండ్ హాఫ్లో అందరూ కూడా. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా, దండం మీకు డైరెక్టర్ గారికి అయితే దండం పెడుతున్నా. ఎందుకంటే బ్రో, పిల్లల్ని స్కూల్కి వెళ్ళమంటే అంటారు వెళ్ళను. మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు శైలేష్ కొలను డైరెక్టర్. నిజంగా మీ అందరూ తెలుసు ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ. హీరోయిన్ సూపర్గా ఉంది, రెహాను శర్మ. మూవీ చూస్తే నిజంగా మంచి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు బ్రో. ప్రతి ఫాదరు డాటర్ గురించి, పేరెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ చిల్డ్రన్స్ గురించి ఏమైనా చేస్తారు, ఎక్కడి వరకైనా వెళ్తారు. మంచి లవ్ ఉంది, ఎమోషనల్ బాండ్ ఉంది, బ్యూటిఫుల్ బాండ్ ఉంది. చాలా బాగుంది మూవీ, అయితే ఎంజాయ్ చేస్తారు. అసలు చాలా బాగా తీశారు. ఫీమేల్ లీడ్స్ కానీ, నవాజుద్దీన్ సిద్దికీ కానీ, ఆర్య గారు కూడా ఉన్నారు. ఆర్య గారి రోల్ కూడా చాలా వాల్యుబుల్ రోల్. ఇక్కడ క్యారెక్టర్ అనేది జస్టిఫికేషన్ లేకుండా మిగిలిపోయింది అని ఏమీ లేదు. ఎవ్రీ క్యారెక్టర్ వాజ్ సో ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ డిడ్ సో బ్రిలియంట్లీ. హ్యాట్స్ ఆఫ్ టు శైలేష్ కోల్ను. అంటే వెంకటేష్ గారికి మంచి క్యారెక్టర్ వచ్చింది. మూవీ కూడా స్టోరీ కూడా మంచి యాక్షన్. జాన్ విక్ హాలీవుడ్కి అని, దీనికేమో మనకి టాలీవుడ్కి సైంధవ్ అని అంటాము. ఇంకా మనకి హీరోయిన్స్ గురించి మాట్లాడుకుందాం అంటే, ఒక హీరోయిన్ ఏమో యాక్షన్ సైడ్ ఉంటుంది, ఒక హీరోయిన్ ఏమో మనకి సెంటిమెంట్ సైడ్ ఉంటుంది. ఇద్దరు కూడా వాళ్ళకి బాగానే చేశారు. అండ్ వెంకటేష్ గారిని డామినేట్ చేసి మరీ యాక్ట్ చేశారని నవాజుద్దీన్ గారు అయితే మాత్రం. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ వేరే లెవెల్ అసలు. ఇంకా యాక్షన్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మనకి జాన్ విక్ గుర్తొస్తుంది, ఇంటర్వెల్ షార్ట్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం మనకి టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా, కాసేపు విలన్ది పై చేయి, కాసేపు హీరోది పై చేయి అన్నట్టు టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా అవుతూ ఇంకా ఫైనల్కి వచ్చేప్పటికి ఎమోషన్ అనేది బాగా క్యారీ చేద్దాం అనుకున్నారు. బట్ ఓవర్ ఎమోషన్ అయిపోయింది అది. సో ఆ ఓవర్ ఎమోషన్ అయిపోయినప్పుడు కూడా ఇట్లా లాగ్ అనేది కనిపిస్తుంది మనకి. వైలెన్స్ బాగుంది అన్న సినిమా. అంటే మనకి వెంకటేష్ గారిని మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ చూస్తాం, మనం నారప్పలో చూసాం, కొద్దిగా ఆయన వైలెన్స్ సైడ్ చూపించారు. ఇందులో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నట్టు వైలెన్స్ అయితే బాగా చూపించారు. అంటే మనకి అంటే కాకపోతే ఏంటంటే ఓటీటీఆర్ సింగిల్ సోలో రిలీజ్ ఉంటే బాగుంది అనిపించింది. మూవీలో హైలైట్ వెంకటేష్ గారు, నవాజుద్దీన్ గారు, వీళ్ళిద్దరు హైలైట్. యాక్షన్ సీన్స్ అంతే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ కుడ్ బి బెటర్ అనిపించింది. మూవీలో ఎమోషన్ బాగుంది. నాకైతే లైక్ ఇంకొంచెం సెంటిమెంట్ ఎక్కువ అవుతుందేమో అని భయపడ్డాను, కానీ
తట్టుకోలేకపోయాను ఆ సెంటిమెంట్. ఇంకెక్కువ అయి ఉంటే కనుక ఇంకా ఎంత ఏడ్చేట్టు. సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా అయినా, ఎందుకంటే మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారా చూడరా అని మీరు అంటచ్చు, కానీ అది వెంకటేష్ అన్న. వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళిపోతారు. UIA సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఇంకోటి యాక్షన్ సీక్వెన్సెస్ లో స్క్రీన్ ని బ్లాక్అవుట్ చేస్తూ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో నడిపించారు. సో ఎక్కడ మీకు ఫ్యామిలీ కానీ చిన్నపిల్లలు కానీ భయపడతారు చూడకూడదు అలాంటి సీన్లు అయితే ఏం లేవు. ఎవ్రీథింగ్ వాజ్ సో బ్రిలియంట్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అసలు గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది చాలా బాగుంది. నాకైతే సూపర్ నచ్చింది. 3.5 ఖచ్చితంగా ఇస్తాను. ఇదైతే చాలా బాగుంది. సెంటిమెంటల్ మూవీ, ఎమోషనల్, చాలా వెల్ రిటర్న్. కొత్త వెంకటేష్ గారిని చూడబోతున్నారు. ఇప్పుడు వరకు ఆయన చాలా ఏడిపించాడు చాలా సినిమాలు. ఈ సినిమాలో అయితే మాత్రం చిన్న పాప దగ్గర కేరు సూపరు. ఎలా ఏడిపించాడంటే డైరెక్ట్గా ఒక పాట ఉంటుంది, నేనైతే కన్నీళ్ళతో బయటకు వచ్చా. ఇంకోటి ఇప్పుడు వరకు ఈయన ఏడిపించాడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే. కలిసిన ఆ సినిమాలు ఉన్నాయి కదా, గన్ను వాడటం మొదట నాకంటే బాగా ఎవడో వాడాడు చూసావా, అలా వాడాడు. ఒకడికి ఒకటే గన్ను, ఒక గన్ను ఇలా పెట్టడం ఇసురు తప్పడం, ఇసురు 50 గన్నులు వాడుంటాడు. ఈయన మళ్ళా కొత్త బల ఫైట్లు ఏం చేయలే, నార్మల్గా వస్తేనే ఆల్రెడీ ఈయన వణుకు చూపించేశాడు. ఈజ్ నాట్ సైందా, ఈజ్ సైకో. సినిమాలో కూడా ఆయన పేరు సైకోయే. సైకో ఈజ్ బ్యాక్. యాక్షన్ సీన్స్ మామూలుగా లేవు. ఇవరకు ఎవరికి చెప్పలేదు డార్లింగ్, ఫైట్ గొప్పలా ఉన్నాయి. ప్రతి అంటే కత్తిగా ఎలా అంటాం మొత్తం ఈ హెడ్నే వాడాడు శైలేష్ గారు. అదరగొట్టారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ ఇదైతే మీరు అలాంటి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ సినిమా మొత్తం ఓన్లీ ఒక సెంటిమెంట్, ఫుల్ యాక్షన్ మూవీ భయ్యా, యాక్షన్ థ్రిల్లర్ మూవీ తప్ప ఏం లేదు. సినిమా గురించి అయితే ఒక క్లియర్ చెప్తున్నా. ఆ తండ్రి కూతుర్ల మధ్యలో ఉన్న సెంటిమెంట్ ఒకటి హైలైట్. అసలు అయితే ఇంకో లెవెల్లో తీసుకెళ్ళింది. సెకండ్ హాఫ్ కొంటే ఫస్ట్ హాఫ్ లో మాత్రం మామూలుగా పచ్చిరాలు కానీ యాక్టింగ్ కానీ ఒక ఫ్యామిలీకి సంబంధించినట్టు వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కోసం మాత్రం ఫుల్ యాక్షన్ మూవీ, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందంటే యాక్షన్ స్టార్ట్ అయినట్టే. యాక్షన్ మూవ్మెంట్ చాలా బాగుంటుంది. ఒక మెడిసిన్ గురించి కానీ ఒక డ్రగ్స్ గురించి కానీ ఇంత డిఫరెంట్గా వెంకటేష్ గారి నుంచి ఇంత అద్భుతంగా తీసుకురావడానికి మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. డైరెక్షన్ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయ్యా మామూలుగా లేదు, ఒక లెవెల్లో చూపించారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కాస్త కామెడీ విజువల్స్ లాంటివి ఏం లేవు అని చెప్పేసి కొంత డిసప్పాయింట్ అవుతున్నాము. మూవీ అంటే మామూలుగా యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఏంటంటే ఒక మంచి గ్రేట్ మెసేజ్ తీసుకొని ముందుకు వచ్చారు. కానీ కాస్త ఏంటంటే కామెడీ అనేది లేదు, ఫన్ అనేది లేదని చెప్పి కాస్త డిసప్పాయింట్ అవుతున్నాము. వెంకటేష్ గారికి సై కొట్టొచ్చనే చెప్పొచ్చు అనమాట. అసలు వెంకటేష్ గారిని చాలా రోజుల తర్వాత ఇటువంటి సినిమాలు చూసినప్పుడే హ్యాపీ అయిపోయింది. అసలు ఏంటంటే అన్ని సినిమాలు కానీ ఫ్యామిలీ సినిమాలు తీశారు కదా, కానీ ఈ సినిమాలో ఏంటంటే ఫుల్ యాక్షన్ మూవీ తీశాడు. ఒక యాంగ్రీతో కూడుకున్న క్యారెక్టర్ చేశాడు. ఆ సీన్స్ అయితే నాకు చాలా బెటర్ కనిపించింది. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు ఫైట్స్ చేస్తూ ఉంటాను, ఒక యంగ్ హీరో ఫైట్ చేసినట్టు ఉందన్నమాట. హైలైట్ ఏంటంటే డైలాగ్స్ అన్న. ఆ డైలాగ్స్ ఏంటంటే అసలు మామూలుగా రాయలేదు. రే ఈ సైంధవని కానీ గెలిగితే చావుని గెలికినట్టే అని చెప్తాడు. ఆ డైలాగ్ కానీ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మనకి బుల్లెట్ పెట్టి కాలుస్తాడన్న, అందరూ వెరైటీగా కాలుస్తాడు. నేను నోట్లో పెట్టి కాలిస్తే ఎక్కడ బుల్లెట్ వస్తుందో నాకే తెలియదు అని చెప్తాడు. ఆ డైలాగ్స్ అయితే మనకి చాలా చాలా బెటర్గా ఉంది. వెంకటేష్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మీరు రెగ్యులర్గా సినిమాలు తీయండి. మీకంటూ ఒక ఆడియన్స్ ఉన్నారు, మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉన్నారు. మనకి ఈ సినిమాలో కామెడీ లేకపోవచ్చు కానీ విలన్ కామెడీ చేస్తాను నవాజుద్దీన్. ఆ కామెడీ కానీ కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ హైలైట్ ఏంటంటే వెంకటేష్ గారి డైలాగ్ డెలివరీ కానీ, ఆ సెంటిమెంట్ కానీ, ఆ పాపతో వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ ఏడిపించాడని చెప్పొచ్చు అన్న. చాలా బాగుంది సినిమా, కంబ్యాక్ అనే చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ కొంచెం ఇంకా కామెడీ కానీ మనకి ఫస్ట్ హాఫ్ లో కానీ పెట్టుంటే చాలా బెటర్గా ఉండు. ఇంకోటి ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆర్య గారు ఉన్నారు. తమిళ యాక్టర్ ఆర్య వెంకటేష్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. అదైతే నాకు చాలా బెటర్గా అనిపించింది. ఆర్యని చూపించడం కానీ ఏంటంటే ఒక లాంగ్ హెయిర్ బాడీ బిల్డర్గా ఫ్రెండ్ క్యారెక్టర్ రే అనగానే ఆర్య అన్న నమస్తే అంటాడు. ఆ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. హైలైట్ నవాజుద్దీన్ అన్న విలన్ కామెడీ చేస్తూనే ఉంటాడు. మనకి క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు పవర్ఫుల్ విలన్గా చూపిస్తాడు. అది కూడా నాకు చాలా నచ్చింది. ఒక మంచి పవర్ యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా అని అయితే చెప్పుకోవచ్చు అన్న. వెంకీ మామ అయితే అసలు లుక్స్ కానీ యాక్షన్ కానీ ఫైటింగ్స్ కానీ ఇరుగ్గా తీసేసిండు. కొన్ని ఫైటింగ్స్ అయితే రియలిస్టిక్గా అనిపించినాయి, అలానే కొన్ని ఫైటింగ్స్ సర్కాస్టిక్గా కూడా అనిపించినాయి అన్న. అంటే గన్ను నుంచి బుల్లెట్ ఇక్కడ పెడితే కింద నుంచి రావడం ఏందన్న, ఇది మరీ సైకో లాగా అనిపించింది. ఎంత డైరెక్టర్ పేరు సైకో అయితే, హీరో పేరు సైకో అయితే మూవీలో సైకో మూవీ తీస్తారా అన్న. కానీ వెంకీ గారు అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చిందన్న. ఈ ప్రెజెంట్ జనరేషన్కి, యూత్కి కానీ స్టూడెంట్స్కి కానీ అందరు ఇటు మాఫియా, డ్రగ్స్, గన్స్ వీటి సైడ్కి వెళ్ళిపోతున్నారు. అలాంటిది చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడానికి మాత్రమే మీరున్నారు అనేది వెంకీ గారు ఒక మంచి మెసేజ్, సోషల్ మెసేజ్